వెల్కమ్ బ్యాక్. అప్పటి జోరు లేదు, ఆ ఊపు లేదు. మామూలు వ్యక్తిలా నేతలను ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఓటమి తర్వాత తొలిసారి పులివెందులకు వచ్చిన నేతలను మాత్రమే కలిశారు. అయితే ఓటమి తర్వాత మొదటిసారిగా సొంత మనుషులతో కలవడంతో ఆయన కుదుటపడ్డారా? లెట్స్ వాచ్. సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత వైసీపీ చీఫ్ జగన్ విజయవాడలోని ఇంటికే పరిమితం అయ్యారు. ఓటమిపై నేతలతో సమీక్షలు జరుపుతూ వచ్చారు. కార్యకర్తలను ఎవరినీ కూడా కలవలేదు. ఓటమిపై ఎవరూ అధైర్యపడవద్దు అంటూ వైసీపీ నేతలకు భరోసా ఇస్తూ వచ్చారు. అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగారు. ఓటమిపై సమీక్ష చేస్తూ భవిష్యత్ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటూ వచ్చారు. సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇక 3 రోజుల పర్యటన కోసం కడప జిల్లా పులివెందులకు వచ్చారు. విమానాశ్రయం వద్ద నుంచి పులివెందుల వరకు అడుగడుగునా జనం జగన్కు నీరాజనం పట్టారు. పులివెందులలో కారు నుంచి ఆఫీసులకు వెళ్లడానికి దాదాపు 20 నిమిషాల సమయం పట్టింది. జనాదరణ చూసిన తర్వాత ఆయన కాస్త కుదుటపడ్డారట. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని జిల్లాలోని సొంత మనుషులతో మమేకమయ్యారు. నేతలు కార్యకర్తలతో ఓటమిపై సమీక్షిస్తూ వారి సాధక బాధలను సానుకూలంగా విన్నారట. ఎవరూ అధైర్యపడకండి, అండగా ఉంటా అంటూ వారికి భరోసా ఇచ్చారట. అందరినీ పేరు పేరునా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారట. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని హితబోధ చేశారట. రాబోయే కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైసీపీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. సొంత జిల్లాలోని సొంత నియోజకవర్గంలో భారీగా జనం రావడం, తోడుగా ఉంటామన్న కార్యకర్తల నినాదాలతో మాజీ సీఎం జగన్ కాస్తంత కుదుటపడ్డారట.